వెల్కమ్ టు వ్యూ పాయింట్. చలికాలంలో ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి, ఎందుకంటే అవి శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. అంతేకాకుండా చలికాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా సతమతం చేస్తాయి. సీజనల్ వ్యాధులతో పాటు కొలెస్ట్రాల్, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ప్రకృతి అందించే కొన్ని కూరగాయలు రెగ్యులర్గా తినడం వల్ల ఎన్నో వ్యాధుల్ని దూరం పెట్టొచ్చు. అలాంటి ఓ కూరగాయ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ కూరగాయ ఏంటి అనుకుంటున్నారా? అదే ఉల్లికాడలు. ఇవి చలికాలంలో మార్కెట్లో ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది వీటిని కూరల్లో ఉపయోగిస్తారు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఆయుర్వేద నిపుణులు చెప్పారు. స్ప్రింగ్ ఆనియన్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉల్లికాడలు తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు కలిగిన కూరగాయ. వీటిలో వైటమిన్ సి, కే, ఏ, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి నోటి రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తాయి. ఈ ఉల్లికాడలు యాంటీబయాటిక్ లక్షణాలని కలిగి ఉంటాయి. చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో ఇవి సహాయపడతాయి. శీతాకాలంలో శరీరం చల్లని గాలికి గురైన వెంటనే చాలా ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. దీంతో అనేక సీజనల్ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఉల్లికాడలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మాన్ని అంటే కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. శ్వాసకోశంలో మంట తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇంకా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది వేడి స్వభావం కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల స్థిరమైన సమతుల్య అంతర్గత శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది.